ज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्मतत्त्वं नारायण परः नारायण परो ध्याता ध्यानं नारायण परः यस्य गन्धश्च सर्वं दृश्यते सोऽयेव अंतर्बहिश्च सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वसंभवं पद्मकोशप्रतीकाशकं हृदयं च కాళ్ళయందు గల్లు గల్లుమని శబ్దం కలిగింది. అంతగా వారు కాళ్ళు చూసుకొనగా కాళ్ళకు గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా వారందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవని పరమానందము పొంది మరి యొక్క ప్రదక్షిణం చేయగా అస్తముల యందు దగీయమాన మానము గల ప్రయేశుడ నవరత్న కష్టమైన కంకణములు మొదలగు ఆభరణములు గమనించి ఇంకా చెప్పలేక మూడవ ప్రదక్షిణం చేసిన ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంతులై ఆ స్త్రీల గృహంలో వెళ్ళా స్వతమేమి రథ గజ తురగ వాహనాలతో వాళ్ళ వాళ్ళ ఇల్లు గృహాలను నిండిపోయాయి. అంతా ఆ స్త్రీలను తొడుకో వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వారి వారి ఇళ్ళ నుంచి ఆ యొక్క చారుమతి ఇంటి తెలిసి ఉండేది. పిదప ఆ చారుమతి మొదలు స్త్రీలందరూ తమ చే కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన పురోహితునికి 12 గొడుగులు వాయిదాలు ఇచ్చి దక్షిణ తాంబూలాలను సంగి ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి షోడశోపచార పూజలన్నీ చేసి 9 సూత్రాల గల ఘోరమును దక్షిణ హస్తములకు కట్టుకుని వరలక్ష్మీదేవికి ఉత్తమమైనది శ్రావణ మాసం వచ్చిన తోడనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని అవశ్యముగా చేయవద్దని చెప్పి ఆ పిమ్మట చారుమతిను స్వప్నమున విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూస్తూ ఉండిరి. ఈ విధంగా ఉండగా వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వచ్చారు. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయం అనే మేల్కొని స్నానములన్నీ ఉన్నందున గోవయమచో అలికి మంటపాన్ని ఏర్పాటు చేసి అందులో ఒక ఆసనంపై ఉంచి దానిపై కొత్త బియ్యాన్ని పోసి ఆ స్వప్నంలోనే ఆ వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధముగా స్తోత్రాలను చేశాను. ఓ జగజ్జన్మి నీ కటాక్షము పుత్రగోత్రాలను కలిగి సుఖ సంతోషాలలో ఉంటారో అట్టి వ్రతాన్ని ఆనందనీయవలసిందిగా పార్వతీదేవి పరమేశ్వరుడు కోరింది. అప్పుడు పరమేశ్వరుడు ఓ మనోహరి స్త్రీలకు పుత్రగోత్రాల సంపత్తులు కలిగజేసే వరలక్ష్మి వ్రతము ఒక వ్రతము ఉన్నది. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవాలని ఆ పరమేశ్వరుడు జామితి ఇచ్చాను. అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి ఇట్లను ఓ లోకారాధ్య నీవు ఆకి ఇచ్చిన వరలక్ష్మి వ్రతమును